హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. షాంపూలు ఇంకా ఆయిల్ ఇవి తీసుకురావడానికైతే మార్కెట్ సైడ్ వెళ్ళానన్నమాట. ఎటు అవి తీసుకుంటున్నాను కదా అని చెప్పేసి కొన్ని ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉన్నాయి కూడా తీసుకున్నాను. ఆల్రెడీ ఇంట్లో కొన్ని కూరగాయలు ఉన్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి జనరల్గా అవసరమైన టమాటాలు పచ్చిమిరకాయలతో పాటు నిమ్మకాయలు 2 మునక్కాయలు ఇంకా ఆలు తీసుకున్నాను అన్నమాట. ఈ మధ్య ఎందుకనో మార్కెట్లో కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉండట్లేదు, ఇంకా బోల్డ్ అన్ని రకాలు కూడా ఉండట్లేదు అన్నమాట. ఎప్పుడు వెళ్ళినా సరే వాడిపోయినట్లుగా లేదు అంటే కొన్ని ఉంటూ ఉన్నాయి అన్నమాట. అయినా పర్లేదు అని చెప్పేసి కొన్ని కావాల్సిన వరకు తీసుకొని అయితే వచ్చేసాను. వాటితో పాటు ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. నేను గ్రేప్స్ బ్లాక్ తీసుకున్నాను అనమాట. ఇవి కేజీ 120 అంట. అయితే నేను ½ కేజీ అయితే తీసుకున్నాను అనమాట 60 రూపీస్కి. కానీ చాలా పుల్లగా ఉన్నాయి తింటూ ఉంటే. పపాయ అయితే చాలా బాగుంది గుండ్రంగా. ఇది 70 రూపీస్ పడిందండి. 2.5 కేజీస్ వరకు ఉంది దగ్గర. దాంతోపాటు తేగల కట్ట ఒకటి తీసుకున్నాను. ఇది 30 రూపీస్ అనమాట. చాలా ఇష్టం నాకు తేగలంటే, చిన్నప్పటి నుండి కూడా చాలా బాగుంటాయి కూడా తినడానికి కూడా. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అరటికాయలు అయితే ఒక హస్తం తీసుకున్నాను. నాటి లేవు ఇవాళ మార్కెట్లో. అయితే ఆయన రైతంట, మందేయకుండా పండించామమ్మ, టేస్ట్ చూడండి బాగుంటాయి కాయలు కూడా అంటే ఒక హస్తం తీసుకున్నాను. ఇవి 50 రూపీస్ అయితే తీసుకున్నారనమాట అరటికాయలు. దాంతోపాటు 1 కేజీ వచ్చేసి జాంకాయలు తీసుకున్నాను. జాంకాయలు అయితే నాటుకాయలు 2-3 రోజులు ఉండాలని చెప్పేసి పచ్చికాయలు అయితే తీసుకున్నాను. అసలు నేను వెళ్ళిందే ఈ ఆయిల్స్ కోసం అనమాట. షాంపూలు ఇంకా ఆయిల్ ఇవి తీసుకుందామని. ఇది వచ్చేసి ఆముదం అండి. ఇది నాకు 50 రూపీస్ అయితే పడింది. మార్కెట్ బ్యాక్ సైడ్లో ఒకటి గానుగు ఉంటుందన్నమాట. వాళ్ళది గాయత్రి ఆయిల్స్ అని వేరే ఏరియాలో ఎక్కడో ఉంటుందంట స్టోరు. అయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఉంది వాళ్ళకి. నేను ఒకసారి చూశానమాట. అయితే ఇప్పుడు ఆయిల్ అవసరం అయ్యేసి వెళ్ళాను. ఇది నాకు లీటర్ వచ్చేసి వాళ్ళు 800 చెప్పారు. అయితే ఒక 50 రూపీస్ తగ్గించి 750కి అయితే ఇచ్చారనమాట. 2 మిక్స్ చేసి అయితే వాడుతూ ఉన్నాను. అయితే రిజల్ట్ ఎలా ఉంది, బాగుందా లేదా అనేది నేను కొన్ని రోజులు వాడిన తర్వాత క్లియర్గా వీడియో అక్కడ ఒకసారి వెళ్ళినప్పుడు షూట్ చేసి అయితే మీకు పెడతాను. షాపు వాళ్ళది గాయత్రి ఆయిల్స్ అని వేరే ఏరియాలో ఎక్కడో స్టోర్ కూడా ఉందంటండి. దాంట్లో ఇంకా బోల్డ్ రకాలు ఉన్నాయి, ఒకసారి మీరు విజిట్ చేయండి అన్నారు. కాకపోతే నేను ఉండేదానికి చాలా దూరం అని చెప్పేసి అయితే వెళ్ళలేదన్నమాట. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి ఇక్కడే తీసుకున్నాను నేను. కంఫర్ట్స్ అయితే 2 దండలు అయితే తీసుకున్నానండి. ఈ కంఫర్ట్ వచ్చేసి నాకు 70 రూపీస్ ఏమో పడింది. వాటితో పాటు ఒక 10 దండలు అయితే నేను మీరా షాంపూలు కూడా తీసుకున్నానండి. ఈ మధ్య బాటిల్స్ తీసుకురావట్లేదన్నమాట. వాటితో పోల్చుకుంటే ఇవే ప్రైస్ తక్కువ, ఇంకా వేస్టేజ్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఎప్పుడు ఎంత కావాలంటే అంత మనము ప్యాకెట్స్ అయితే కట్ చేసి వేసుకోవడమే నాకు ఈజీగా ఉందన్నమాట. నాకు వచ్చేసి వారానికి 1 దండ అయితే సరిపోతుంది మొత్తము ఇంట్లో అందరం పోసుకోవడానికి. దండకు వచ్చేసి 20 అయితే ఉన్నాయి అన్నమాట. 20 షాంపూలు ఉన్నాయి. ఒక్కో షాంపూ 2 రూపీస్ కదా. నేను 10 దండలు తీసుకుంటే వాళ్ళు నాకు 350కి అలా ఇచ్చారు. అది హోల్సేల్ షాప్ అండి. అందుకని చెప్పేసి 400 అయితే 50 రూపీస్ తగ్గించేసి 350కి అయితే ఇచ్చారనమాట. కాకపోతే ఎప్పుడు చెప్పినట్లే మనము ఏదన్నా బయట వేరే షాప్స్లో తీసుకున్నామంటే అది నిజంగా ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఇంకా నమ్మేదే అయి ఉంటేనే తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ కొత్త వాళ్ళ దగ్గర అయితే తీసుకోకూడదు. ఇది మా ఏరియా దగ్గరలో చాలా డేస్ నుంచి చాలా పెద్ద షాప్ అన్నమాట. వాళ్ళు అంత త్వరగా ఫేక్ ప్రోడక్ట్స్ అయితే అమ్మరని చెప్పేసి తీసుకున్నాను. ఈ 10 దండలు కూడా
నాకు దగ్గర దగ్గర 2.5 months వరకు వస్తాయి.